దేశానికి వెన్నెముక అయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఎరువులు అందించకుండా కార్పొరేటు సంస్థలకు మద్దతుగా రైతులు నడ్డి విరుస్తుందని రైతు సంఘం నాయకులు తుళ్లూరు గోపాలన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో రైతులు రైతు సంఘ నాయకులతో కలిసి ఎరువుల కొరతపై ఆందోళన నిర్వహించారు. అంకమ్మ గుడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రైతులకు సకాలంలో అడిగినంత యూరియా ఇచ్చేవారని ఇప్పుడు నూతన విధానం ఒలపిస్తూ రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయన్నారు. ఎక్కడో ప్రపంచంలో ఇతర దేశాలకు జరిగే యుద్ధాలను సాకుగా చూపుతూ ఎరువుల కొరత సృష్టించడం సరికాదన్నారు. ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా భారతదేశముందని ప్రధాని మోదీ చెబుతున్నారని, దానికి తగ్గట్టు ఇక్కడ పరిస్థితులు లేవన్నారు. వెంటనే పాత పద్ధతులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మీప్రసన్న N3 న్యూస్తో మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు విక్రయించే యాపులపై అపోహలు వీడి నిబంధనల మేర ఎకరాకు 3 కట్టలు యూరియా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు వ్యవసాయ సహాయకుల వద్ద తమ భూమి నమోదు ప్రకారం యూరియా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. రమ్మని కోరాం. కొంతమంది రైతులు ఎన్ని పనులు ఉన్నా రద్దు చేయాలి, రైతులకు యూరియా అందించే యాప్ను రద్దు చేయాలి, రైతులకు యూరియా అందించే యాప్ను సరిపడా యూరియాను ఇవ్వాలి, రైతులకు సరిపడా యూరియాను ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి, ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి, ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి. చేసే రైతులు అయితే మీ పేరు మీదే చేస్తారు. వెంటనే ఆ రోజే మేము ఎంట్రీ వేసుకున్నాము. ఇంకా కార్డుల ప్రకారం మొన్న పంటకి ఇచ్చారు, ఏం ఇబ్బంది లేదు. నాన్ లేబుల్ అనేది ఒక 3 days నుంచి రెక్టిఫై అయింది, జరుగుతుంది. దాంట్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా రోజు పై అధికారులు మాట్లాడుతున్నారు, రెక్టిఫై చేస్తున్నారు. లేదమ్మా మీరు చేసే వరకు మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే మీకు ఇక్కడ ఇప్పించి తర్వాత అయినా మీ దగ్గర ఆన్లైన్ చేపించి ఏర్పాటు చేస్తాము. మీకు యూరియా విషయంలో ఎటువంటి ఇబ్బంది అనేది చేయండి. ఓటింగ్ బిల్ తీసుకునే చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు యాప్ ద్వారా ఏంటంటే రైతుకున్న పొలానికి తగ్గ రోజు రైతులు పొలాల్లో పనిచేసుకోవాల్సిన సమయంలో నడి రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఇది కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యంతోనే రైతులు రోజు పొలాల్లో కాకుండా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. కేవలం వ్యవసాయం చేసుకుంటుంటే రైతుకి యూరియా కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో రైతుకి ఎంత యూరియా కావాలంటే అంత యూరియా అందించినటువంటి పరిస్థితి. అయితే కేంద్రంలో ఉంటే నరేంద్ర మోడీ రైతుల్ని నడ్డించే దానికోసంగా రైతుల్ని పక్కదారి పట్టించి కార్పొరేట్లని వ్యవసాయం తీసుకొచ్చే దాంట్లో భాగంగా యూరియాని, DAPని తగ్గించి కోటా తగ్గించారు. అదేమనంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం పూసి చూపిస్తూ ఉన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధానికి మన యూరియాకి ఏందో సంబంధం మాకైతే అర్థం కావటం లేదు. మన దేశంలో 100కి 70-80% యూరియా మన దేశంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇతర దేశాల నుంచి ఒక 20-25% మాత్రమే యూరియాని దిగుమతి చేసుకుంటారు. అయితే ఆయన విశ్వగురువు అని చెప్తా మన దేశం 3వ ఆర్థిక వ్యవస్థకి ఎగబాకిందని చెప్తా. 3వ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా, చైనా తర్వాత మన భారతదేశమే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో
ఎంత సిగ్గుసేట్ అంటే రైతుకి యూరియా అందించలేని పరిస్థితుల్లో మూడో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారవుద్దనేది రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం అంతకుముందు 4 కట్టలు 5 కట్టలు యూరియా ఇస్తూ ఉన్నారు. యూరియాని కుదించాలన్న ఆలోచనతో రాష్ట్రాలకి 10% యూరియాని కుదించారు, తగ్గించారు, కట్ చేశారు. మన రాష్ట్రానికి మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి రైతులు ఏమైపోతారనేది ఆలోచించకుండా 130% యూరియాని కట్ చేసుకున్నారు. దానికి సరిపడా సబ్సిడీని తీసుకొచ్చుకొని కార్పొరేట్లకు దోషిపెట్టిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. రైతులు వ్యవసాయం చేస్తే, పంట పండితే సమాజానికి ఆహార కొరత తీరద్ది. రైతులు కష్టపడుతున్నా కూడా కష్టపడ్డ రైతులకి సరిపడా యూరియా ఇవ్వటం లేదు. వాళ్ళు అష్టకష్టాలు పడి పంట పండిస్తే అమ్ముకునే దానికి కూడా సరైన వసతి చూపించడం లేదు, మద్దతు ధర కల్పించలేకపోతా ఉంది. రైతు మొదటి నుంచి నారు పోసిన కాడ నుంచి పంట కోసుకొని అమ్ముకున్న దాకా అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈరోజు రైతులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ఎడకొచ్చారు. ఇటీవల 1 సంవత్సరం క్రితం 164 సీట్లు మాకు వచ్చాయి, మేము సుస్థిరమైన పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి విజనరీ ముఖ్యమంత్రి గారు 6 నెలల క్రితం కార్డు సిస్టమ్ తెచ్చారు. కార్డుకి ఎకరాకి 3 కట్టలు అని చెప్పి మా అందరికి కూడా కార్డులు ఇచ్చారు. ఆ కార్డు ద్వారా ఇస్తున్నటువంటి 3 కట్టలతో వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఏమైందో ఏందో తెలియదు కానీ 2 నెలల్లోనే కార్డు సిస్టమ్ మానేసి మళ్ళీ యాప్ అనేది ఏఎంఎస్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దకుండా ఆన్లైన్ కానిటువంటి భూములకు కానీ 22A కింద ఉన్నటువంటి భూములకు కానీ చొక్కల భూములకు కానీ ఇటువంటివన్నీ కూడా ఆన్లైన్లో ఉండవు. శవాయి భూములు కానీ, చెరువు భూములు కానీ, బంజరు భూములు ఇవన్నీ ఏడా కూడా ఆన్లైన్లో ఉండవు. ఆధార్ లింకులు కావు. ఆధార్ లింక్ కాకపోతే యూరియా ఉండదు. యూరియా లేకపోతే పంట దిగుబడి తగ్గద్ది. పంట దిగుబడి తగ్గితే రైతు నష్టపోతాడు. రైతు నష్టపోతే తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే సరైనటువంటి దూరంలోకి రైతు వెళ్ళిపోతాడు. కాబట్టి చనిపోయిన తర్వాత ప్రభుత్వాలు జిల్లా అధికారులు వచ్చి వాళ్ళని పరామర్శ చేసే బదులు వాళ్ళకి సాగుకు ముందే దానికి పరిష్కారం కనుక్కొని ఈ యాప్ విధానంలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దకుండా యాప్ను తీసుకురావటాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. కాబట్టి వెంటనే యాప్ రద్దు చేసి గతంలో ఇచ్చినటువంటి పద్ధతి ద్వారానే రైతుకి ఎంత యూరియా అవసరమైతే అంత యూరియా అందించాలని రైతు సంఘం, కౌలు రైతుల సంఘం మీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో కానీ ఈ లోపాలను సరిదిద్దకుండా కానీ ఇదే విధంగా కానీ కొనసాగితే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మరో ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కరెంటు ఉద్యమం ఏ విధంగా అయితే ఉన్నది 2004లో కరెంటు ఉద్యమం అయితే ఏ విధంగా రైతులు కలిగారు, అదేవిధంగా యూరియా డిఏపీల మీద యాప్ విధానం మీద రద్దు చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమానికి కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా రైతుల పక్షాన ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసేది ఏంటంటే యాప్ విధానాన్ని రద్దు చేసి కార్డు విధానమా లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఫ్రీ మార్కెట్ చేయటం అనేది చేయాలనే దాని మీద మీ అందరి తరఫున కోరుతా ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మీరు అర్జీ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా హామీ ఇచ్చారు? ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం. అనేక రకాలైన భూములు 22A కింద ఉన్న భూములు కానీ, చొక్కల భూములు కానీ, శివాయి భూములు కానీ, బంజరు భూములు కానీ, ఆక్రమణ భూములకు కానీ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నాం. ఆ వ్యవసాయం సాగుకి యూరియా అవసరం అని చెప్పాం. ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇద్దరు వచ్చారు. అయ్యా ఇది యాప్ అనేది రాష్ట్ర వ్యాప్త పాలసీలో మ్యాటర్ భాగం కాబట్టి మేమేం చేయలేము, కాకపోతే దాంట్లో ఉన్న లోపాలని చిన్న లోపాలను సరిదిద్దామని చెప్పారు. అయితే శివాయి భూములైనా సరే సర్వే జరిగిన తర్వాత LPM నెంబర్ తీసుకొస్తే మేము ఎప్లాన్లో అంటే 1B అడంగలు కాకుండా యూరియా కోసం మేము ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్లో మీ ఆధార్కి లింక్ చేస్తాం. మీకు ఎకరాకి 3 కట్టలు యూరియా మేము అందించే విధంగా మేము సహాయపడతామని హామీ ఇచ్చారు. అంతవరకు రైతులు సంతోషపడ్డారు. ఆ విధంగా రైతులకు అండగా ఉన్న అధికారులను భవిష్యత్తులో మంచి అధికారులుగానే ఉంటారు. కాబట్టి మీ ద్వారా అధికారులు కూడా చెప్పేది ఏంటంటే రైతులను తిప్పుకోగాకండి, రైతుల్ని బాధ పెట్టగాకండి, రైతు అంట కన్నీళ్లు తెప్పించగాకండి. వెంటనే రైతు వచ్చిన తర్వాత ఆ సమస్యని నిమిషాల మీద పరిష్కారం చేసి వాళ్ళకి యూరియాగానే అందించగలిగితే మీరు మంచి అధికారిగా పేరు వస్తుంది. కానీ అధికారులు ఆఫీసుల చుట్టూరు కానీ రైతులు తిప్పుకుంటే మాత్రం మీకు మరో రకంగా బుద్ధి చెప్తారు. అందుకని మీరిచ్చిన హామీ ప్రకారం, మీరిచ్చినటువంటి సూచనల ప్రకారం రైతుకి వెంటనే సమస్యకు పరిష్కరించి యూరియాను అందించమని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వాళ్ళు కూడా స్పందించారు. కాబట్టి మా ఉద్యమం తరఫున, మా రైతులందరి తరఫున మండల స్థాయి అధికారులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతులు యూరియా కోసం ధర్నా చేశారు. ఈ విషయంలో తహసీల్దార్ వారు అలాగే మండల వ్యవసాయ అధికారి వారు స్పందించారు. దీని మీద రైతుల్లో చాలా అవగాహన లోపం ఉంది.
యూరియా రావడం లేదు. ఆన్లైన్లో యాప్ వల్ల వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ విఏఏ లాగిన్లో యాప్కి ఆప్షన్ ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దానివల్ల రైతులకి ఎంతైతే భూమి ఉందో దానికి సంబంధించి ఎడిటింగ్ చేసి వాళ్ళ భూమి వరకు వాళ్ళకి ఇప్పటి వరకు 2 యూరియా కట్టలు వస్తున్నాయి. కానీ ఈరోజు ఈవినింగ్ నుంచి వాళ్ళకి 3 యూరియా కట్టలు వస్తున్నాయి. అలాగే వాళ్ళు శివాయి భూమి వెబ్లాండ్లో లేకుండా ఉన్నా కూడా నాన్ వెబ్లాండ్ కింద వాళ్ళకి యూరియా ఇస్తున్నారు. అవన్నీ విఏఏ లాగిన్లో వ్యవసాయ అధికారులు వాళ్ళు ఇస్తున్నారు. తహసీల్దార్ దానికి సంబంధించినటువంటి డేటా అంటే రైతులకి ఎంత ఎల్పిఎంలో ఎంత ఎకర్ భూమి ఉంది అనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ విఆర్ఓలో. దానికి సంబంధించిన డేటా ఆల్రెడీ ఎంఏఓ దగ్గర ఉంది. దాన్ని బట్టి రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరియా కోసం వెళ్ళినప్పుడు ఎడిట్ ఆప్షన్లో వాళ్ళకి ఎంత భూమి ఉంది ఆ వివరాలన్నీ ఎడిట్ చేసి వాళ్ళని దాంట్లో నమోదుపరిచి వాళ్ళందరికీ యూరియా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సమస్యని సాల్వ్ చేశామని అనుకుంటున్నాము. ఇబ్బంది ఏం లేదు. రైతులందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ పట్టా భూములు మాత్రమే చూపిస్తుంది. పట్టా భూముల వరకు కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్ ఉందో అంటే చెప్తున్నారో వాళ్ళు చేసుకుంటున్నారో ఎంక్రోచ్మెంట్ ఆప్షన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఎంక్రోచ్మెంట్ ఆప్షన్ కింద వాళ్ళకి జస్ట్ యూరియా పర్పస్ కోసం మాత్రం యూరియా ఇవ్వడం అయితే జరుగుతుంది. టైటిల్ అయితే కన్ఫర్మ్ చేయరు. జస్ట్ యూరియా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రం యూరియా అందజేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజన్, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మారాజు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పోట్లూరి రామకృష్ణ, 47వ డివిజన్, టీడీపీ కార్పొరేటర్, నెల్లూరు సిటీ.